నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాష్ట్రంలో 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం మంత్రి నారాయణ. సైకో పాలనలో అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డారు హోంమంత్రి అనిత. పోలింగ్ రోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం స్పందించారు. చంద్రబాబు ఒక ఛాంపియన్ లాంటి వాడని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కితాబు. వరద ముంపు సహాయక చర్యలకు కాట్రేనికోన మండలానికి అమలాపురం డిఎల్డిఓబి వీరస్వామి నియామకం. నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు 2.25 లక్షల మంది భోంచేసేవారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నింటినీ మూసేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు. ఆయా భవనాలన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఆగస్ట్ 15న స్టార్ట్ చేస్తున్నాం. గత 2014-19 అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని పేదలు నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు. కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్. సైకో పాలనలో అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డారని, వారే అతిపెద్ద బాధితులని హోంమంత్రి అనిత అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలే కాదు సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఆ అరాచక పాలనకు ముగింపు పలికిన జనం ఇప్పుడు మనకు అధికారం ఇచ్చారని వైసీపీ కవ్వింపు చర్యలతో రెచ్చిపోకుండా సంయమనం పాటించాల్సిన బాధ్యత టీడీపీ జనసేన కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది, పోలీస్ వ్యవస్థను ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు, ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. ఆడు ఎలాంటి వాడు, ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ అయినా అనవసరం, ఎవరైనా అనవసరం. క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు, ఏదైనా కూడా కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి, సామాన్య ప్రజలకు అవనేయండి. ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి పోలింగ్ రోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం తొలిసారిగా స్పందించారు. తన ట్రావెల్స్, తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డీటీసీ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ నెల 24న అనంతపురం వన్ టౌన్లో అప్పటి మంత్రి పేర్ని నాని,
ఐపీఎస్ సీతారామాంజనేయులు డీటీసీలపై ఫిర్యాదు చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నా బస్సు ఉంది, నేను లాస్ట్ టైమే డీటీసీ గారికి ఎస్పీ గారికి ఇచ్చా. ఏమే దాడి మీద ఎలాంటి జవాబు లేదో ఆ రోజు నేనేం చెప్పినా, అయ్యా ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను, లేని పక్షంలో డీటీసీ ఆఫీస్ ముందర ఎస్పీ ఆఫీస్ ముందర బైఠాయించుతా అని చెప్పినాను. నేను బుధవారం మా జనంతో అనంతపూర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఆరోగ్యం, వయోభార్య సమస్యలనే డెమోక్రాట్లు ఇందుకు ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల బహిరంగ వేదికలపై తన వింత ప్రవర్తనతో బైడెన్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా మరో పాత వీడియో వెలుగులోకి వచ్చింది. బైడెన్ ఓ మహిళను ముద్దు పెట్టుకోబోయినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, కొంగవారిగూడెం, కరాటం, కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు రావడంతో శుక్రవారం అధికారులు 4 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నల్లచెర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. జవహర్ నగర్లో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరామర్శించారు. బాలుడి పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జవహర్ నగర్లో వీధి కుక్కలను నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. చాలా పేదవాళ్ళు తప్పకుండా వాళ్ళు నిన్న చేసిన పని నిన్న మొన్న చేస్తే నా కొడుకు మాకు బతుకుతుండే అన్న మొత్తం రాంపూ లెక్కల చేసిరు. ఇంటి ముంగడ కోళ్ళ చెత్త అంతా పడేసి చేసి కుక్కలను కాదినట్టు అయ్యి మా కొడుకు కూడా పెట్టినట్టు అయింది. ఆయిల్ పామ్ సాగు చాలా లాభదాయకమని రైతులు ముందుకు వచ్చి ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని అధిక ఆదాయాలు పొందేలా రైతులను ప్రోత్సహించాలని గన్నవరం జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గన్నవరం ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్లో గ్రామస్థాయి ఉద్యాన వ్యవసాయ సహాయ సిబ్బందికి ఆయిల్ ఫామ్ సాగు పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేరే ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమేమి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇన్కమ్ బాగుంటుంది అనే దాని గురించి గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంటా ఉంది. దాంట్లో ఒక స్టెప్ ఏమంటే ఈ నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్ ఫామ్. ఈ నేషనల్ మిషన్ లో భాగంగా మన జిల్లాలో, మన రాష్ట్రంలో కూడా ఆయిల్ ఫామ్ పెంపకానికి చాలా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, ఆయిల్ ఫామ్ పెంపకం అనేది చాలా లాభదాయకమైనది. బిగినింగ్ లో ఒక 4 years ఇన్కమ్ రాదు, కానీ
4 years వాళ్ళు కష్టపడి రైతు ఇది చేస్తే 4 years నుంచి స్టార్ట్ అయిన ఇన్కమ్ 40-50 years వరకు కంటిన్యూస్లీ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఇన్పుట్ నుంచి ప్రోడక్ట్ తీసుకునే వరకు మొత్తం స్పెక్ట్రమ్ ఇదే ఉంది. ఏంటి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ప్లాంట్ మెటీరియల్కి సబ్సిడీ ఉంది, 100% సబ్సిడీ ఉంది. అది అయిన తర్వాత మెయింటెనెన్స్కి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంది, డ్రిప్ ఇరిగేషన్కి సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఇదంతా అయిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు వేరే కంపెనీతో టైఅప్ చేసుకుంది కనుక, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేసుకుంది కనుక ఇప్పుడు ఇక్కడ పతంజలి కంపెనీ ఉంది మీ ఏరియాలో. ఈ పతంజలి కంపెనీ వాళ్ళే ప్రోడక్ట్ కూడా కొంటారు, కొని వాళ్ళకి వితిన్ 8 days డబ్బులు పే చేస్తారు. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉండదు, ప్రతి స్టెప్ లో కూడా ప్రభుత్వ సపోర్ట్ ఉంది కనుక ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి ఆపర్చునిటీ. ఇది మీరు క్లియర్లీ అర్థం చేసుకోవాలి. రైతులకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తే ఎవరో బిల్డింగ్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని వేసుకోవాలి. మనము చంద్రబాబు పొంగనూరు వచ్చినప్పుడు వైసీపీ నాయకులు దాడి చేస్తే దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేశాడు కాబట్టే చంద్రబాబు భయపడలేదని, దోచుకున్నారు కాబట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. దోచుకున్న సొమ్మును కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభరెడ్డి మాటలకి విలువ ఉందా? విలువ లేని మాటలు. కొడాలని ఏం మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. కొడాలని గారు ఒక వెధవ. వాడు అధికారంలో ఉండగా థియేటర్, సినిమా థియేటర్, చర్చ్ థియేటర్ ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెన్నికల రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావడం కష్టమా? అది రావడం కష్టమా? అంటే ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పుడు విధిని పెద్దిరెడ్డిని ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నానా, నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావడం కష్టమైంది. ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావడం కష్టమైంది. పడవలని వంశీ అందరూ పిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు. పులి వేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి నమ్మించండి. వరద ముంపు సహాయక చర్యలపై ముమ్మిడివరం నియోజకవర్గంలోని 3 మండలాలకు అధికారులు నియమించారు. ముమ్మిడివరం మండలానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, పోలవరం మండలానికి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, కాట్రేన్కోన మండలానికి అమలాపురం DLD-OB వీరస్వామిని నియమించారు. వీరంతా ఆయా మండలాల్లో ముంపునకు గురి అయ్యే ప్రాంతాల్లోని ప్రజలను రక్షించడం, వారికి అందించే సహాయక చర్యలను పర్యవేక్షించడం తదితరుల పనులు చేయనున్నారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఆరోగ్య సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి వాటిలో జిల్లా స్థాయి అధికారులను అందుబాటులో ఉంచారు. ఫ్లడ్స్ అండ్ హెవీ రైన్స్ మీద గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాట్రేన్కోన మండలానికి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ కాబడ్డాము. అందువల్ల ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న మరి గడిచిన 2 రోజుల నుంచి అలాగే రాబోయే 2-3 రోజుల్లో కూడా మరి హెవీ రైన్స్, అల్పపీడనం ఈ ప్రభావంతో హెవీ రైన్స్ ఉండడం వల్ల గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ మండల స్థాయి అధికారులు, అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అలాగే ఎంఆర్ఓ గారు మేమంతా కూడా వారందరితో కూడా చర్చించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క సహాయక చర్యలు కానివ్వండి, లేకపోతే ముందస్తు చర్యలు చేపట్టడానికి వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ముందుగా తీసుకోవాల్సిన చర్యల గురించి, అట్లాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన వాటి గురించి సూచనలు చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ భారీ వర్షాలకి ఏ అయితే ప్రాంతాలు మనకి ముంపు గురవుతాయో వాటిని గుర్తించడం జరిగింది. వాటి నుంచి ఇప్పుడు
మరి 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా సేఫెస్ట్ ప్లేస్కి తీసుకురావడానికి మ్యాపింగ్ చేసుకుని ఆ లొకేషన్స్ కూడా ఐడెంటిఫై చేసుకోవడానికి గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలోని రైతులు ఇబ్బంది పడుతున్న విషయం గుర్తించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులందరూ అందుబాటులో ఉండాలని, రైతులెవరూ అధైర్యపడవద్దని, అందరికీ తాను అధికారులు అందుబాటులో ఉంటామని చెప్పారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని, ఇప్పటికే అధికారులను ఆదేశించాలని, అత్యవసర పరిస్థితుల్లో నేరుగా తనకు గాని తన వ్యక్తిగత సిబ్బందిని గాని సంప్రదించాలని కోరారు. కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి, రైతాంగానికి విజ్ఞప్తి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మరి జనజీవనం అంతా కూడా అతలాకుతలం అవుతా ఉంది. రైతాంగం కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భారీ వర్షాల వల్ల పొలాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఆకుమళ్లు దెబ్బతినే పరిస్థితి కనపడతా ఉంది. మరి ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉంటూ ఇంకా 2 రోజుల పాటు వర్షాలు ఉండే మరి సూచనలు అధికారులు తెలియజేస్తా ఉన్నారు. దీని మీద కొత్తపేట నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ఇరిగేషన్ అధికారులని, డ్రైనేజ్ అధికారులని కాలువల్లో ఉన్న నీరు, చేలో ఉన్న నీరు కూడా వెళ్లేలాగా ఏ విధమైన చర్యలు చేపట్టాలో ఆ చర్యలు కూడా తీసుకోమని కోరడం జరిగింది. రెవెన్యూ అధికారులను కూడా ఎక్కడికక్కడ వీఆర్ఓ అనేది అప్రమత్తం చేయడం అంటాం. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరిగింది. శానిటేషన్ విషయంలోనూ, మంచినీరు విషయంలోనూ కూడా అందరూ శ్రద్ధ తీసుకోవాలి. ఈ వర్షాలు ఆగిన తర్వాత పరిస్థితులన్నీ కూడా అంచనా వేసి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటిని గమనించి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈలోగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురండి, లేకపోతే నాకైనా ఫోన్ చేయండి. ఎవరు వ్యక్తిగతంగా ఫోన్ చేసినా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద గోదావరి నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ, తహసీల్దార్ నజీర్ హుస్సేన్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 4 బోట్లను లైఫ్ జాకెట్స్తో పాటు ఏర్పాటు చేశామని, ప్రజలు అవసరమైతే గానీ బయటికి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చిన నెంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరారు. రెవెన్యూ శాఖ, మత్స్య శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మనకి గంటి పెదపూడి, మన బి గన్నవరం మండలం గంటి పెదపూడి విలేజ్కి సంబంధించి 4 యాప్టేషన్స్కి లింక్ అయిన గోదావరి కాలువ స్థాయి నుంచి వెళ్ళే 4 యాప్టేషన్స్కి ప్రతి వర్షాకాలంలో వచ్చే విధంగా ఈసారి కూడా టెంపరీగా వేసుకున్న ఈ రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది. ఈ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పబ్లిక్ ఎవరికి కూడా 4 గ్రామాల ప్రజలు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా మోటరైజ్డ్ బోట్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా బోట్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా బోట్లో ప్రయాణించకుండా తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ 4 మోటరైజ్డ్ బోట్స్ ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ కూడా 24 అవర్స్ మానిటర్ చేస్తున్నారు. మనకి నియర్లీ 2000 పాపులేషన్ ఈ ఇంటి పెదపూడికి సంబంధించి ఈ 4 యాప్టేషన్స్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ 4 యాప్టేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఆల్రెడీ మేము తెలియజేసుకున్నాం. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ బోట్లు ఇక్కడికి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 యాప్టేషన్ సంబంధించి విద్యార్థులు, స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కలెక్టర్ గారు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరో వరి అవ్వద్దు, ఎటువంటి వరి అవ్వద్దు, పిల్లల్ని ఎవరిని కూడా ఈ బోట్లో స్కూల్స్ పంపించి ఏర్పాటు కూడా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మీకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి మీ దగ్గర మా పంచాయత్ సెక్రటరీస్, ఐఆర్ఎస్ అందరూ లోకల్ తహసీల్దారు అందరూ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తెలియజేయవలసిందిగా 4 యాప్లికేషన్స్ అందరూ కూడా. అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ ఏజెన్సీ ప్రాంతంలో కోనవరం మండలం కొండరాజుపేట గ్రామం వద్ద కాజ్వే పైకి వరద నీరు చేరడంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టేకులబోరు నుంచి బోధనూరు గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు తిరిగి వస్తుండగా బోధనూరు కొండవాగు ఉధృతి ఎక్కువ అవడంతో ఒకరికొకరు సహాయంతో వాగు దాటి సాహసం చేశారు. విఆర్పురం మండలం అన్నవరం కొండవాగు ఉధృతితో సుమారుగా 15 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శ్రీరామగిరి గ్రామంలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీలో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎక్కడ ఇప్పుడు వరుస వరుసది అక్కడ నుంచి మొత్తం అందరికీ తీయాలి వరుస మొత్తం వీడియో అర్థం పెట్టి ఇప్పుడు వాళ్ళందరినీ ఏ రకంగా ఏమి తెలియదు అది క్లియర్ కనపడాలి సత్యనారాయణ తీసేయడానికి చంద్రబాబు ఒక ఛాంపియన్ లాంటివాడని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కితాబిచ్చారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటించారు. ప్రధానంగా సంగివలస చెరువు పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడ ఉన్న బ్రిడ్జ్ వద్ద అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, దాన్ని తొలగించి వేస్తామని, ఆ బ్రిడ్జ్ వద్ద ఉన్న చెరువులో వాటర్ లో అయిన ప్రాంతం కాస్త ఎత్తు తగ్గిస్తే వర్షపు నీరు వెళ్తుందని అధికారులు చెప్పారని, ఆ పని చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు రైతు సంస్థలు కూడా దృష్టిలో ఉంచుకొని నీరు వెళ్లే మార్గం చూడాలని చెప్పినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది. ఆ రోజు మనం వచ్చినప్పుడు మీరు చెప్పారు, వెంటనే అధికారులు చెప్పడం జరిగింది, దాని మీద చర్య తీసుకున్నారు కాబట్టి ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఇది కూడా దీన్ని మనం అడ్రస్ చేస్తే ఇక్కడ ప్రజలు సంతోషపడతారు. అట్లాగే ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా మీరు మీడియా ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు, పబ్లిక్ కూడా లోకల్ స్థానిక నాయకులు మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా ఖచ్చితంగా వచ్చి దానికి పరిష్కారం చూపించడమే ప్రజాప్రతినిధుల బాధ్యత. ఖచ్చితంగా అందులో ఇది ఒక పీపుల్స్ గవర్నమెంట్. ఇది మొన్న ప్రజలు అంత చక్కటి మ్యాండేట్ ఇచ్చారు. మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీని లేకుండా 11 సీట్లకే మొత్తం ప్రతిపక్ష పార్టీని పరిమితం చేశారు. అంత మెజారిటీ ఇచ్చి మా ఒక్కొక్కరికి ఈ విధంగా మెజారిటీ గెలిపించినప్పుడు మా మీద కూడా బాధ్యత ఉంది. ఆ ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగా మేము పనిచేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఉన్నారు. ఇప్పుడు కూడా కలెక్టర్ యాక్చువల్ దీని మీద రివ్యూ పెట్టాడు. యాక్చువల్గా ఇరిగేషన్ ఎస్సీని, ఎన్హెచ్ఈ, పీడీని అందరినీ పిలిచాం. అయితే వాళ్ళందరూ ఈ సైక్లోన్ సంబంధించిన సమీక్షలు ఉండటం వల్ల ఆ సీనియర్ ఆఫీసర్లు రాలేక వాళ్ళ పంపించడం జరిగింది. ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. ఎస్పెషల్లీ డిజాస్టర్ సంబంధించి, ఎనీ క్రైసిస్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక ఛాంపియన్. ఆయన గతంలో చూసాం, హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ, తిత్లీ వచ్చినప్పుడు కానీ, లేకపోతే దివిసీమ వరదలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా క్రైసిస్ వస్తే ఎలా ఆయన హ్యాండిల్ చేస్తారో చూసాం. ఆల్రెడీ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ చేశారు. ఆల్రెడీ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. మత్స్యకారులకి అలర్ట్ పంపించారు. ఏదైతే మనం అన్ని స్టాండ్ బై ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి కలామిటీ జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలం కొండలేశ్వరంలో కురిసిన వర్షాలకు మరుమళ్ల వైపు కొండల ఈశ్వరం దగ్గర గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏటిగట్టు కుంగిపోయింది. వంతెనపై వేసిన తడకలు పూర్తిగా పాడవడంతో రోడ్డు బాగా కుంగిపోయింది. దీంతో కాట్రేనికోన నుంచి మురమళ్ల నుంచి కాకినాడ వైపు ఎక్కువగా ప్రయాణికులు, వాహనదారులు ప్రయాణిస్తుంటారు. రోడ్డు కుంగిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది అని అధికారులు తక్షణమే ఏటిగట్టుకు మరమ్మతులు చేసి రహదారిని పునఃప్రారంభించాలని కోరుతున్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ప్రారంభించగా అధికారంలోకి వచ్చిన జగన్ అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసిన రోజు నుంచే పాలకొల్లులో మంత్రి రామానాయుడు దాతల సహకారంతో 5 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. మొదట్లో అన్నా క్యాంటీన్ వద్ద, ఆ తర్వాత మొబైల్ వాహనంలో, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు, పేదలకు భోజనాలు పెట్టిన ఘనత నిమ్మలదే. పేదవాళ్ళ కడుపు నింపాలనేటువంటి ఆలోచనతో 5 రూపాయలకే ఆ రోజు ఉదయం టిఫిను, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం, అంటే 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవారి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే, ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రద్దు చేసి ఆ పేదవాడి కడుపు కొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. మరి ఆ రోజు ఏదైతే నేను అన్నా క్యాంటీన్ దగ్గర మరి ఏదైతే పాపం రద్దు చేసిన మొదటి రోజు
ఎవరైతే ఆ అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి వచ్చినటువంటి భవన కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ఏదో ఆసుపత్రులకు వచ్చినటువంటి మహిళలు కానీ వాళ్ళందరూ కూడా నిరాశగా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే మరి ఆ రోజు అప్పటికప్పుడు బయట హోటల్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ భోజనం పెట్టి కడుపు నింపితే వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసి ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నా క్యాంటీన్ని మనం నడపాలి అని ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ రోజు అందరికీ ఒక పిలిపిచ్చాం. మీ ఇంట్లో ఒక మ్యారేజ్ కానీ, ఒక బర్త్డే కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే దానికి అన్నా క్యాంటీన్లో మనం భోజనాలు పెట్టి పేదలకి హెల్ప్ చేద్దామని ఒక పిలిపిస్తే పెద్ద ఎత్తున దాతలు కూడా స్పందించి మరి ఏదైతే ఆ రోజు 2019 నుంచి 2024 వరకు కూడా కంటిన్యూగా పాలకొల్లులో అన్నా క్యాంటీన్ నడపడమే కాకుండా మళ్ళీ రెండవ అన్నా క్యాంటీన్ ఏదైతే మరి మొబైల్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ఎవరైతే ఇక్కడ పాపం పేషెంట్ల తాలూకా బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ మహిళలు ఎక్కువ మంది ఉంటారు పేషెంట్కి అసిస్టెంట్ అనేవాళ్ళు, ఎందుకంటే భర్త ఉన్న భార్య ఉంటుంది. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలోని కోనవరం, విఆర్పురం, ఏటపాక మండలాల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. అన్నవరం వాగు పొంగడంతో వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గిరిజన గ్రామాలకు, మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 20 పైగా గిరిజన గ్రామాల రాకపోకలకు ఈ వరదల వల్ల అంతరాయం కలిగింది. మరోపక్క పోలవరం మండలం టేకులబోరు నుంచి బోధనూరు గ్రామానికి ఉపాధి హామీ పనికి వెళ్లిన వారు వాగు పొంగడంతో వరద నీటిలో ఉపాధి కూలీలు చిక్కుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.